దేవుని శక్తి మీద ఏ విధముగా ఆధారపడాలి? దేవుని శక్తి మీద మనం ఆధారపడినప్పుడు దేన్నైనా ఏ విధంగా స్వతంత్రించుకుంటామో ఈ యొక్క విషయములను గురించి ఈరోజు మనము ధ్యానించుకుంటున్నాము. భక్తుడైనటువంటి పౌలు గారు రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనములో పలుకుచున్నాడండి. నేను చెయ్యగోరిన మేలు చెయ్యక చెయ్యగోరని కీడును చేస్తున్నాను. అయ్యా, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను ప్రభువా. నేను దౌర్భాగ్యుడనయ్యా, ఎవరు నన్ను కాపాడుతారు అని ఇలాంటి మాటలను పౌలు గారు ఆయన యొక్క పత్రికలలో రాస్తున్నారండి. తర్వాత ఆయన తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే, నేను దౌర్భాగ్యుడనే, ఎందుకు పనికిరానటువంటి వాడినే, కానీ దేవుని యొక్క కుమారునికి మహిమ కలుగునుగాక. తండ్రి దేవునకు కృతజ్ఞతలు, ఎందుకంటే క్రీస్తు ప్రభు ద్వారా నేను రక్షించబడుతున్నానని పౌలు గారు తెలియజేస్తున్నారండి. చెయ్యగోరినటువంటి మేలు చేయక చెయ్యగోరినటువంటి కీడును చేయటం అంటే ఏంటంటే, ఏ పనినైతే నువ్వు చేయకూడదో దాన్ని చేస్తుంటావు. ప్రతి ఒక్క భక్తుడి యొక్క జీవితంలో ఇదే జరుగుతుందండి. మనం దేన్నైతే చేయకూడదు అని అనుకుంటున్నామో దాన్ని చేస్తుంటాం. మనందరికీ ప్రార్థన చేయాలనిపిస్తుంది, వాక్యాన్ని చదవాలనిపిస్తుంది, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలనిపిస్తుంది, కానీ వీటిని మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే శరీరానికి ఆత్మకు మధ్య యుద్ధం జరుగుతుందండి. శరీరము ఎప్పుడు మనల్ని పాపములోకి లాగటానికి ప్రయత్నం చేస్తుంది. మన పంచ ఇంద్రియాలు దేవునికి దూరంగా మనల్ని తీసుకువెళ్ళటానికి మరి అవి ప్రయత్నం చేస్తుంటాయి. ఆత్మ ఎప్పుడు దేవునితో సఖ్యపడమని మనకు చెప్తుంటుంది. అందుకే శరీరానికి ఆత్మకు మధ్య యుద్ధము జరుగుతుందని పౌలు గారు ఆయన యొక్క పత్రికల ద్వారా తెలియజేస్తున్నారండి. దేవుని శక్తి మీద మనం ఎలా ఆధారపడాలి? మన సొంత శక్తితో మనము దేవునికి ఇష్టమైనటువంటి పనులను చేయలేము. పరిశుద్ధమైన జీవితాన్ని మన సొంత శక్తితో జీవించలేమండి. దేవుని యొక్క శక్తి మీద ఆధారపడినప్పుడే ఇది సాధ్యమవుతుంది. మనందరికీ తెలుసు, ఒక సందర్భంలో యేసు ప్రభువు రాత్రి వేళ సముద్రం మీద, గలిలయ సముద్రం మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు పడవలో ఉన్నటువంటి శిష్యులు భయపడుతున్నారు, దయ్యమని భయపడుతున్నారు. ఆ సమయమందు ప్రభు పలికినటువంటి మాట ఏంటంటే, నేనే, భయపడవద్దు అని పలికినప్పుడు పేతురు గారు చెప్తున్నారు, అయ్యా నువ్వైనట్లయితే నేను కూడా నీటి మీద నడవటానికి ఆజ్ఞాపించయ్యా అని అన్నప్పుడు, ప్రభు నడిచిరా అని పలికినప్పుడు పేతురు గారు నీటి మీద నడుస్తున్నాడు. ఎంతసేపు అయితే పేతురు గారి యొక్క దృష్టి ప్రభు పైన ఉందో అంతసేపు ఆయన నీటి మీద నడవగలిగాడు. ఎప్పుడైతే అక్కడ అలలను చూసి, గాలిని చూసి భయపడ్డాడో మరి మునిగిపోతున్నాడు. ప్రభువా నన్ను రక్షించయ్యా, కాపాడయ్యా అని మరి పేతురు గారు ప్రాధేయపడినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నామండి. దేవుని మీద మన యొక్క దృష్టి ఉన్నంత వరకు, దేవుని శక్తి మీద మనము ఆధారపడినంత వరకు మనము ఈ లోకములో దేవునికి ఇష్టమైన విధంగా మనము జీవించగలమండి. కేవలం ఆయన శక్తి ఇస్తే తప్ప ఇది సాధ్యం కాదు.